అండి, అందరికీ నమస్కారం. మీ చిన్ని చిన్ని బ్లాగ్స్. ఈ రోజు మనం చేయబోయే ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ దోసకాయ. చూడండి, దోసకాయ చెరొకటి. ఎట్లయినా మనం చికెన్ బిర్యానీ చూస్తే ఎలా తినాలనిపిస్తుందో అలానే మనకు దోసకాయని చూస్తే కూడా అలానే తినాలనే ఉద్దేశంతో మా ప్రయత్నం. అంటే ఎట్లయినా ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ చేద్దాం అనుకున్నాం. అదేదో హెల్దీగా చేస్తే అటు మీ ఆరోగ్యం బాగుంటుంది, తినాలని కూడా అనిపిస్తే మాకు కూడా ఒక బెస్టే కదండి. అంటే ఎవరైనా మమ్మల్ని చూసి తింటారంటే మాకు కూడా హ్యాపీనే కదా. మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దాము ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్. ఓడిపోయిన వాళ్ళకి పనిష్మెంట్ టాస్క్ ఉంటుంది. మీరు కింద కామెంట్లో చేయండి కావాలంటే తర్వాత నెక్స్ట్ వీడియోస్కి ఏ పనిష్మెంట్ ఇవ్వాలనేది. ఓకే, స్టార్ట్ చేద్దాం. దీనిలో ఉప్పు కారం చల్లుకుంటే వేసుకో. Let's start. తిను ఫస్ట్ ఫస్ట్గా. నువ్వు దగ్గర బాగుందా ఉప్పు కారం? నోట్లో నవ్వడం కాదు, మొత్తం అయిపోలే. మొత్తం అయిపోయింది లోపల. ఏమున్నది? మా ఆయనతో గెలిచాడు. నాది కూడా అయిపోయింది, కొంచెమే ఉంది. ఇప్పుడు పనిష్మెంట్ టాస్క్ ఉంటుంది. ఏమి ఇస్తావు పనిష్మెంట్? దొండకాయ ఇట్లా పచ్చి తినబుద్ధి కాదు. టాస్క్ ఇచ్చినప్పుడు ఏదో దిగాలి, తప్పదు.
మొత్తం చిన్నప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చెట్లు మోసేటి పచ్చడి తెంపుకొని తినేటోళ్ళం. అప్పుడు మస్తు అనిపించేది. మ్మ్. బాగుంది. ఇష్టంగా తింటాను బాగుంది. మా వీడియోస్ నచ్చితే మాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా ఇలాంటి ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో వెళ్దాం.